వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలి, లక్షలు సంపాదించుకోవాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? చివరిగా చెప్పు, ఇప్పుడు పార్టీ పెట్టాలా వద్దా? నీ సజెషన్ ఏంటి? నేనేం అనుకుంటున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి ఈజ్ ఏ బిగ్ హెడ్, పెద్ద తల కాంగ్రెస్ పార్టీకి. ఉమ్మడి నల్గొండ జిల్లాకి రాజగోపాల్ రెడ్డి గుండెకాయ కాంగ్రెస్ పార్టీకి. సో రాజగోపాల్ రెడ్డి అన్న పొలిటికల్ పార్టీ పెడితే చాలా సూపర్ అద్భుతంగా హైలైట్ ఉంటుంది, నేను కాదని అనట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ లీడర్ రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ లో నెక్స్ట్ లీడర్ రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతసేపు నేను లేకపోతే కాంగ్రెస్ లేదు, నేను లేకపోతే ప్రభుత్వం లేదు, నువ్వు దిగొచ్చినావు పై నుండి? దిగొచ్చినావా? నీకంటే సీనియర్ లీడర్ కదా వీళ్ళంతా, నువ్వేంది? కానీ రేవంత్ రెడ్డి ఉంచుకొని రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి ఏడు ఉంటాడన్న, ఆయన నెక్స్ట్ బీజేపీ లేకపోతే ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటాడు. ఆయన టీం ని రెడీ చేస్తున్నాడు, కొత్త టీం రెడీ చేస్తున్నాడు. ఆయన రేపు మా పైన పొలిటికల్ పార్టీ పెట్టి చెప్తాడే, నేను ఢిల్లీ పార్టీలో ఉండలేను, నాతో కాదు, నన్ను రిస్ట్రిక్షన్ చేస్తారు, ఫ్రీడమ్ ఉండాలి, నేను కొత్త పార్టీ పెడుతున్నా, ఇది మన పార్టీ అని చెప్పి రేపు దుకాణం తెస్తాడు ఆయన. నెక్స్ట్ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి. 1000% దాంట్లో వేరే ఆప్షన్ లేదు. పెడితే పొలిటికల్ పార్టీ లేదా కాంగ్రెస్ న్యూ సీఎం, అంతే, అంతకు మించి ఏం లేదు.